ఆ బండ గురించి ఎవరికైనా విషయం తెలుసా? ఇది ఒకప్పుడు ఈ బండ లిండివనంలో ఉండేది. అందరూ ఎక్కువగా దాన్ని బట్టలు ఉతకడానికి ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు. అబ్దుల్లా బాబా వీళ్ళందరూ ఎక్కువగా బట్టలు వాడటానికి ఉతకడానికి ఒకసారి బాబా గారు దాని మీద ఆసీనులు అవుతారు. ఆసీనులు అవ్వగానే ఇక బాబా గారు ఆసీనులు అయ్యారు కదా, ఈ బండ పవిత్రమైందని చెప్పి ద్వారకామాయి దగ్గరలోకి తీసుకొచ్చి పెడతారు. ఒకసారి ఏమవుతుంది, షిరిడీలో ఒక పహిల్వాన్ వస్తాడు. నేను దేన్నైనా మోస్తాను, నేను దేన్నైనా చేయగలను అంటాడు. సరే బాబా గారు అంటారు, ఈ బండని పక్కకు జరుపు అని చెప్తారు. అతను ఎంత ప్రయత్నించినా ఆ బండ కదలదు, మనం చూస్తున్న బండ. అప్పుడు బాబా గారు తన సటకాతోటి దాన్ని బంతిలాగా తోస్తూ ముందుకు తీసుకెళ్ళి ఒక స్థానంలో పెడతారు. అప్పుడు ఆ పహిల్వాను తన గర్వం అణిగిపోయిందని క్షమాపణ చెప్పి సర్వసమర్థుడైన బాబా గారికి పాద నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం చూస్తున్న షిరిడీలో ఆ బండే, దాని మీదే బాబా గారు కూర్చొని ఉన్నారు. మనందరం తలకాయ వంచి మా తలరాతలు మార్చి సాయినాథ అంటూ నమస్కారం చేస్తూ ఉంటాం. అది ఆ యొక్క రాయి విశిష్టత. అలాంటివి మనం తెలుసుకోగానే మనకి అద్భుతమైన ఆనందాశ్చర్యాలు కలుగుతాయి. మరి మీ అందరికీ తెలుసు, దాస్గణ్ మహారాజ్ హరికథలు చెప్పేవాడు, సాయితత్వాన్ని ప్రచారం చేసేవాడు. ఆ రోజుల్లోనే అద్భుతంగా సాయితత్వాన్ని ప్రచారం చేశాడని చెప్తుంటారు. ఒకసారి బాబా గారు ఉన్నప్పుడు ఆయన బయలుదేరతాడు, దాస్గణ్ మహారాజ్ ఎక్కడికి, హరికథా శ్రవణానికి బయలుదేరుతున్నప్పుడు బాబా గారు ఏం చేస్తాడు, జ్యోతిందర్ని తీసుకుని వెళ్ళు ఈరోజు మాత్రము అంటాడు. అంటే ఏదో లీల జరిగిపోతుందని ఆయన కొద్దిగా అనుమానం వస్తుంది దాస్గణ్కి. సరేలే అని చెప్పి జ్యోతిందర్ని, ఆత్మారాం తర్కడ్ కొడుకు జ్యోతిందర్ తర్కడ్ని తీసుకొని వెళ్తాడు హరికథా శ్రవణానికి. అది ఎక్కడ, షిరిడి బయట ఎక్కడ ఉన్నా ఏదో హరిజనవాడ, ఒక చిన్న పల్లె గ్రామం దగ్గరికి వెళ్తారు. వీళ్ళు ఈయనకి దాస్గణ్కి ఏంటి, ఎక్కడ హరికథ చెప్పినా అట్లానే బాబా పటం పెట్టి దీపారాధన చేసి పూలదండ వేసి పూజ చేసి నమస్కారం చేసుకొని హరికథా శ్రవణం ప్రారంభిస్తాడు. అది అలవాటు అప్పటి నుంచి ఆయనకుంది. బిగిన్ చేసి చెప్తూ ఉంటాడు. అంతలోకి ఆ ప్రాంతానికి ఒక బిల్లు నాయకుడు వస్తాడు. ఒక శవ యాత్ర ఏ ఊరేగింపులో వస్తూ ఉంటాడు. అతను ఆగి అడుగుతాడు దాస్గణ్ని, ఏం జరుగుతుంది ఇక్కడ అంటాడు. ఈయన స్వయంగా షిరిడి సాయినాథుడు, ఈయన ఇంత గొప్పవాడు, అంతటివాడు ఇంతటివాడు అని చెప్తాడు, ఈయన అనుభవాన్ని అంతా రంగరించి. చెప్పగానే ఆ బిల్లు నాయకుడు అంటాడు, సరే మీరెంతటి గొప్పవాడని చెప్పారు కదా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని, ఆయన గనక ఈ శవాన్ని గనక బతికిస్తే నేను నమ్ముతాను, ఒకవేళ బతికించలేకపోతే ఎవరైతే మీరు ప్రచారానికి వచ్చారో వాళ్ళందరినీ నేనే చంపేస్తానని చెప్తాడు. అప్పుడేమవుతుంది, దాస్గణ్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా అయిపోతుంది. వెంటనే జ్యోతిందర్ వంక చూస్తాడు. చూసి జ్యోతిందర్ ఏమంటాడంటే, మనందరి భారాలు మోసే బాబా గారు ఉన్నారు కదా, మన మీద చింతపడాల్సిన పని ఉంది. మనందరం బాబా బిడ్డలను తండ్రి కాక ఎవరు రక్షిస్తారని చెప్పేసి ఇద్దరు కలిసి సాయి రహం నజర్ కర్నా బచ్చోంకా పాలన కర్నా అని హారత పాట పాడతారు. పాడగానే వెంటనే ఆ శవంలో కదలిక వస్తుంది, లేచి కూర్చుంటుంది. అర్థమైందా మీ అందరికీ? అంటే బాబా తన భక్తుల్ని రక్షించడానికి స్వయంగా ప్రాణం పోస్తాడు. అంతటి సమర్థ సద్గురు సాయినాథుడు. అంటే సమర్థత అన్న పదానికి ఇక్కడ మనం అర్థం తెలుసుకోవాలి. అలాంటి అద్భుతమైన లీలలు మనకి అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి. మరి మనం లెండి బాగ్ వెళ్తుంటాం, అక్కడ ముక్తారాం అమీదాస్ మొహతా సమాధులు చూస్తుంటాం. అమీదాస్ మొహతా గురించి ఎవరికైనా తెలుసా? గుజరాతీ అతను, చాలా ధనవంతుడు. 1910లోనే అనేక గ్రంథాలు రాశాడండి ఆయన బాబా మీద. 1910లోనే అనేక గ్రంథాలు రాశాడు అమీదాస్ మొహతా. అంతటి గొప్పవాడు కాబట్టి ఆయన యొక్క సమాధి ఉంది. తర్వాత ఎవరు రాశారు, ఒక లేడీ రాశారు, ఒక స్త్రీమూర్తి రాసింది. ఎవరో తెలుసా మీకు? మీ అందరికి తెలుసు, విన్ని చిట్లూరి గారు. ఆమె కూడా అద్భుతమైన గ్రంథాలు రాశారు ఇంగ్లీష్లో. వాటన్నిటినీ మరి తెలుగులోకి చాలా అనువాదం చేసిన వాళ్ళు మహనీయులు ఉన్నారు మన తెలుగు నేల మీద. ఓఎస్విడి ప్రసాద్ గారు, పెంజాల శ్రీనివాస్ గారు,
చిల్లర కృష్ణమూర్తి గారు, కృష్ణ చైతన్య గారు, ఇలా చాలామంది ఉన్నారు. వాటన్నిటినీ చక్కగా తెలుగులోకి అనువాదం చేసి మనకు అందించిన వారు. విన్ని చిట్లూరి గారు కూడా అక్కడే ఉండేవారు. మరి ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. మీ అందరికి తెలుసు విన్ని చిట్లూరి గారు. ఆమె జీవితంలో కూడా ఒక అద్భుతమైన లీల జరిగింది. ఆమె తండ్రి గారి పేరు ప్రభు, వాళ్ళ తల్లి గారి పేరు వారిజ. వాళ్ళిద్దరూ బాబాకి దగ్గర ఉండాలని షిరిడీలో దగ్గర ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, కానీ కుదరదు. సర్లే షిరిడీకి దగ్గరలో అని చెప్పి పూనాలో ఒక ఏరియాలోకి వస్తారు.